హాయ్ హలో అందరూ బాగున్నారా? ఇవాళ రెసిపీ వచ్చేసి దోసకాయ పచ్చడి అనమాట. దోసకాయ పచ్చడి ఎలా చేయాలో చూసేయండి. ఒక 100 గ్రాముల ఏడుశనగకాయ పప్పు తీసుకొని ఒక చెంచా ఆయిల్ వేసి బాగా వేపుకొని పక్కన పెట్టేసేయండి. అదే బండిలో ఇంకో 2 చెంచాలు ఆయిల్ యాడ్ చేసుకొని ఒక 20 పచ్చిమిరకాయలు, 2 టమాటాలు, ఒక వంకాయ ముక్కలు కోసుకొని బండిలో వేసేసి బాగా వేపేసేయండి. అవి కొంచెం వేగినాక చింతపండు పెట్టేయండి. చింతపండు పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసి చల్లారినాక మిక్సీ వేసుకోండి. మిక్సీలో వేసినాక ఉప్పు, జీలకర్ర, చిన్నులపాయ వేసి మిక్సీ పట్టుకోండి మెత్తగా. మిక్సీ పట్టినాక ఇందాకలు కోసుకున్న దోసకాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటిలో వేసేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసి పక్కన పెట్టేసేయండి. పక్కన పెట్టినాక ఒక ఉల్లిపాయ కోసుకొని పక్కన పెట్టుకోండి. మళ్ళీ పొయ్యి మీద బాండీ పెట్టి ఒక 3 చెంచాలు ఆయిల్ వేసి కూసిన ఆవాలు, కొంచెం పచ్చిపప్పు, పెసరపప్పు, జీలకర్ర వేసి కొంచెం వేగనివ్వండి. అవి వేగినాక మళ్ళీ ఒక 4 ఎండుమిరకాయలు వేసి అవి కూడా వేగనివ్వండి. అవి కూడా వేగినాక ఉల్లిపాయ యాడ్ చేయండి. ఉల్లిపాయ కూడా వేగిపోయినాక ముందుగా కలుపుకున్న దోసకాయ పచ్చడిని మళ్ళీ పొయ్యి మీద పెట్టుకొని ఆ తాలింపు అంతా దాంట్లో వేసేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసేసి సన్నగా తరిగిన కొత్తిమీర వేసేయండి. ఇంకంతే పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంలో కాస్త పచ్చడి కాస్త నెయ్యి వేసుకొని తింటే మామూలుగా ఉండదు.